హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి సియా బర్త్డే వ్లాగ్ చూడబోతున్నారు. ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మేము నైట్ కేక్ కటింగ్కి ప్రిపేర్ చేసామన్నమాట. కేక్ ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ ఇన్స్టెంట్గా అదైనా 11:30కి అలా స్టార్ట్ చేసాము. అనుకోకుండా చాలా బాగా వచ్చింది కదా కేక్. షేప్ కూడా బాగుంది కదా, ఫ్లఫీగా చాలా బాగుంది. బనానా, కొంచెం గోధుమ పిండి, ఎగ్, వెనిలా ఎసెన్స్, మిల్క్ యాడ్ చేసి చేసాము. సియ అయితే చాలా హ్యాపీగా ఉంది. కేక్ కటింగ్ అని అంటే ఇంకా వాళ్ళ అక్కను వాళ్ళ డాడీని లేపింది, కానీ వాళ్ళు అసలు లేవట్లేదు, మంచి నిద్రలో ఉన్నారు. సరే అని ఇంకా ఆమెను రెడీ చేశాను. కేక్ కటింగ్ అనగానే హ్యాపీగా మంచిగా కేక్ కట్ చేసుకుంటుంది ఒక్కతే. ఇంకా రియా అలిగింది పక్కకి, నన్ను రెడీ చేయలేదు కదా చెల్లమ్మని ఒకదాన్ని రెడీ చేసినాని రెడీ చేసేదాన్ని, కానీ ఇంకా ఆమె పడుకుంది అప్పటికే, నిద్రలో ఉంది కదా అని ఇంకా రియని రెడీ చేయలేదు. సియని వచ్చేదానికి 2 జడలు వేసాను అంతే. ఇక్కడ నేను కట్ చేపిస్తున్నాను కేక్. ఆమెకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్తీగా కూడా ఉంటుంది కదా గోధుమ పిండితో. ఇక్కడ రియా అలిగింది కదా, అసలు కేక్ పెట్టుకోవట్లేదు. సియ తినిపిస్తుంటే నేను తినను, నాకు వద్దు అని అంటుంది. ఆమెకు కూడా రెడీ చేయనంట డ్రెస్ చేసి, అందుకే అసలు కేక్ పెట్టుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది, గ్రాండ్గా అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట. ఈసారి అంతా ఏం ప్లానింగ్ లేదు, ఇంట్లోనే చిన్నగా కేక్ కట్ చేస్తున్నాం అన్నమాట. మా రిలేటివ్స్కి ఎవరికి చెప్పలేదు. లాస్ట్ ఇయర్ అయితే అందరికీ చెప్పాము, కానీ ఈసారి అసలు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎందుకులే ఇంకా ప్రతి ఇయర్ అన్నట్టు ఇంట్లోనే అట్లా వాళ్ళ కోసం కేక్ కట్ చేసామన్నమాట. ఇక్కడైతే రియా కేక్ పెడుతుంది సియకి. సియ చూడండి చాలా హ్యాపీగా ఉంది. ఆమెకైతే అసలు కేక్ నా బర్త్డే అని అంటుంది. అందుకే ఇట్లా ఇంట్లోనే కేక్ కట్ చేసాము 12 o'clockకి. ఇంకా మార్నింగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు కేక్ తీసుకొచ్చాడు, ఈవినింగ్ తీసుకొచ్చాడు అన్నమాట. ఇంకా వీళ్ళనైతే రెడీ చేశాను. డ్రెస్లు కూడా సేమ్ మ్యాచ్ అయినాయి కదా. ఇయర్ బ్యాండ్ అయితే చాలా బాగుంది, డ్రెస్ మ్యాచింగ్ తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ. లైటింగ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. సిఏ చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిందో, అసలు నా బర్త్డే అని ఆమెకు చాలా హ్యాపీగా ఉంది. చాలా క్యూట్గా ఉంది కదా సిఏ కూడా. హెయిర్ లీవ్ చేసి అలా హెయిర్ బ్యాండ్ పెట్టేశాను. ఇక్కడైతే సియా చూడండి చాలా హ్యాపీగా ఉంది. దియరియా వాళ్ళ బర్త్డే అయిపోయిన తర్వాత సిఎస్ జరిగింది. ఇంకా దియరియా అది వీడియో అప్లోడ్ చేయలేదు, ఇంకా ఫస్ట్ సిఎస్ చేస్తున్నాను. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారు వాళ్ళు. అన్నయ్య అవుతాడు కదా వాళ్ళకి, కార్తీక్. చాలా హ్యాపీగా అనిపించింది కేక్ తీసుకొచ్చి వీళ్ళతో కట్ చేపిస్తే. డెకరేషన్ కూడా ఏమంతా చేయలేదు, సింపుల్గా అది ఒకటి కట్టేసాము హ్యాపీ బర్త్డే అని అంతే. ఆ రోజు కొంచెం హడావిడిగా వేరే పని మీద బయటికి వెళ్ళాము, అందుకే అసలు ప్లానింగ్ లేదు, హడావిడిగా చేసేసామన్నమాట బర్త్డే. సియ కోసమే అలా ఊకే నా బర్త్డే అంటుంది కదా అని వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి ఇయర్ బాగానే జరుగుతుంది ఇలా బర్త్డే. ఈ ఇయర్ మాత్రం కొంచెం సింపుల్గా ఇంట్లో వరకే చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడైతే కేక్ కట్ అయిపోయింది, సిఏకి తినిపిస్తుంది రియా. సిఏకి సింపుల్గా ఎందుకు తీసుకున్నామంటే డ్రెస్, ఆమె ఫ్రాక్స్ అలాంటివి వేసుకోవట్లేదు, ఇరిటేట్గా ఫీల్ అవుతుంది, కుచ్చుకుంటుంది అని ఇప్పేసే వరకు ఇంకా వదిలిపెట్టదు ఆమె ఆ ఫ్రాక్. అందుకే ఇంకా గ్రాండ్గా కొంచెం తీసుకోలేదు, సింపుల్గా క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉండేలా తీసుకున్నాము. అస్సలు ఉంచుకోదు, అది ఏ డ్రెస్ అయినా ఆమెకు నచ్చకుండా తీసేస్తుంది. లాస్ట్ ఇయర్ గ్రాండ్గా బాగుంది ఫ్రాక్, ఇప్పటి కూడా ఉంది, కానీ అది చిన్నగా అయిపోయింది. అందుకే ఈసారి ఇలా సింపుల్గా తీసుకున్నాము. వీళ్ళకి మాత్రం లాస్ట్ ఇయర్ ఇవి డ్రెస్సులు ఇవి వీళ్ళ బర్త్డేకి తీసుకున్నాం, కానీ సియ బర్త్డేకి తీసుకోలేదు, పాతవే వేసేసాను డ్రెస్సులు. ఇక్కడైతే సియ చూడండి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అన్న కేక్ కట్ చేపిస్తున్నాడు కాబట్టి కార్తీక్ అన్న కేక్ తీసుకొచ్చిండని ఇంకా అది ఎప్పటికి మర్చిపోదు, అలానే పెట్టుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది సియ. ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చామన్నమాట, అందుకే ఇంట్లో పని హడావిడిగా వంట చేశాను. వీళ్ళని రెడీ చేయడం కూడా లేట్ అయిపోయింది నాకు, అప్పటికే నైట్ అయిపోయింది, లేట్ టైం కూడా చాలా
ఫాస్ట్గా అయిపోతుంది. 8:30, 9 అయిపోయింది కేక్ కటింగ్ అయ్యేసరికి. ఓన్లీ ఫాస్ట్ ఆంటీ ఫాస్ట్ అంకుల్ వాళ్ళు వచ్చారు. ఇంకా మా పైన ఆంటీ వాళ్ళు. పాత్రల చేత ఈ కుటుంబమును నింపుమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ రాత్రి కాలశంలో మా ప్రియులు దాసురాలు సియా కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. తన జన్మ ఇక్కడైతే ప్రేయర్ చేస్తున్నారు ఫాస్ట్ అంకుల్ గారు. పిల్లలకి కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మేమే అంకుల్ని ఇన్వైట్ చేసామన్నమాట. ప్రతి ఇయర్ ఇలా ప్రేయర్ చేసి కేక్ కట్ చేస్తాము. మైపాల్ వాళ్ళ బ్రదర్, వదిన పిల్లలు కూడా వచ్చారు. ఇంకా బింటు వాళ్ళు కూడా వచ్చారనమాట. దియరియా బర్త్డే 11th అయితే సియది 16th. ఓన్లీ 4 days గ్యాప్ అన్నమాట. డెలివరీ ఆ రోజే చేయించుకుందామంటే చాలామంది ఒకరోజే వద్దులే ముగ్గురిది ఒక 4 days ఆగాను అందుకే. లేకపోతే ఆ రోజే డెలివరీ చేయించుకునేదాన్ని. ఇంకా ముగ్గురు బర్త్డే ఒకరోజే ఉండేది. అందుకే ఒక 4 days గ్యాప్ ఉంటుంది వీళ్ళ బర్త్డే. జూలై ఒక మంత్లోనే కానీ జూలైలో 4 days గ్యాప్. జూలై వచ్చిందంటే ఇంకా బర్త్డే మంత్ స్టార్ట్ అయినట్టే. ముగ్గురిది ఈక్వల్గా పెరుగుతున్నారు కదా. సియ కూడా వీళ్ళంతా హైట్ అవుతుంది చూడండి. చాలా తొందరగా పెరుగుతుంది సియ. ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంకా ముగ్గురు త్రిబులా అని అడుగుతున్నారు. అలా పెరుగుతున్నారు. సియ కూడా రియన్ అందుకుంటుంది చూడండి. సేమ్ కనబడుతున్నారు కదా ముగ్గురు. మాకైతే ఫేస్ డిఫరెంటే అనిపిస్తాయి కానీ ఎక్కడికైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఎలా గుర్తుపడతారు అని అడుగుతారు. అంటే వీళ్ళ ఫేస్ కొంచెం వేరే వచ్చినాయి కానీ వేరే వాళ్ళకి అలా అనిపిస్తుంది అన్నమాట వీళ్ళ ఫేస్. ఇంకా మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. భోజనం చేసేస్తున్నారు అందరూ. 9:30కి అలా భోజనం చేశారు. బగారా రైస్, ఇంకా మటన్ కర్రీ, చికెన్ చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చాయి వంటలు అయితే. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీస్. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ బర్త్డే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.